హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవిందని. ఈరోజు ఇంకో కొత్త రకమైన చెట్టు చూపించడానికి నేను అడవిలోకి వచ్చాను. నా వెనకాల చూడండి, కొండ ఎంత హైట్ ఉందో. నేను కూడా చాలా హైట్ వచ్చాను ఈ వీడియో చేయడం కోసం. ఇప్పుడు నేను అడవి లోపలికి వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవిందని. ఏంటి చేతిలో రోజు బరిని పెట్టుకుని చూస్తున్నారా? ఇదే కుంకుమ బరిని. మీ అందరికి తెలిసే ఉంటుంది, తెలియపడే ఉండదు. ఇది కుంకుమ బరిని. అయితే ఈ కుంకుమ బరిని ఏ చెట్టుతో తయారు చేస్తారో, దీని చెట్టు ఏంటని వివరించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ కుంకుమ బరిని కోసం అందరూ తెలిసిందే కదా, మన పెళ్ళిళ్ళలో నూతన వధువు వాళ్ళకి సారీ పెట్టేటప్పుడు ఇస్తుంటారు. అలాగే గృహప్రవేశం చేసేటప్పుడు బహుమానంగా మన చుట్టాలకి ఇస్తుంటాం, మన బంధువులకి స్నేహితులకు కూడా ఇస్తుంటాం. అలాగే ఈ కుంకుమ బరి అనేది ఇప్పుడు ఎక్కువగా వాడుకలో ఉండట్లేదు. ఎందుకంటే బంగారం వెండి అనేది ఎక్కువగా ఫ్యాషన్గా పెరిగిపోతుంది కాబట్టి దాన్ని ఎవరో మరుగులో తీసుకురావట్లేదు. అందుకని ఈ కుంకుమ బరిని కూడా మీకోసం వివరించడం కోసం నేను వీడియో చేస్తాను. అలాగే ఈ కుంకుమ బరిని చెట్టు ఒకసారి మీకు చూపిస్తాను. ఇదే ఈ చెట్టు. ఈ చెట్టు పేరు గుంపిన చెట్టు అంటారు. ఈ చెట్టు మీరు ఎవరు చూస్తుంటారో చూస్తే కామెంట్ చేయండి. ఈ చెట్టు ఎలా ఉంటుంది ఏంటని మీకు వివరించడం కోసమే ఇప్పుడు అండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి మాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి మేము వీడియో చేస్తాం. ఒకసారి ఈ చెట్టు చెక్కి పూర్తిగా వివరిస్తాను మీకోసం. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు కొంచెం పింక్ కలర్లో కూడా ఉంటుంది తొక్క. అలాగే ఈ గుంపిన చెట్టు అన్నది ఇంతవరకు ఎక్కువగా దొరికేది. అప్పుడు ఈ బరిలు చేసేటప్పుడు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు ఈ చెట్టు ఎక్కువగా దొరకపోవడం వల్ల ఈ చెట్టుని ఎక్కువగా ఉపయోగంలో తీసుకురావట్లేదు. అంకుడి చెట్టు అన్నది ఎక్కువగా దొరకడం వల్ల దాన్ని బర్రెల కింద యూజ్ చేస్తున్నారు. అలాగే ఈ పెద్ద బర్రెలు అన్నది ఎవరు యూజ్ చేయట్లేదు. చిన్న చిన్న బర్రెలు అన్నది ఏదో స్టైల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఈ చెట్టు ఎక్కువ మనుగడలో లేదు. అలాగే ఈ చెట్టు కోసం కూడా ఎవరికి తెలియకపోవచ్చు. తెలిస్తే కామెంట్ చేయండి. అంటే చాలామంది తెలియచ్చు, కొంతమంది తెలియదు. తెలియలేని వాళ్ళు కొంత ఈ వీడియో చూడండి, దానికోసం చెప్తున్నాను. అలాగే పూర్వం మాట చెప్పారు మన పెద్దలు, బరిని తెరిస్తే కుంకుమ, తలుపు తెరిస్తే దేవుడు అని చెప్పారు. ఈ బరిలో అంత విశిష్టత ఉంది. తెలియజేయడం కోసం నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఒకసారి చెట్టు టాప్ టు బాటమ్ లుక్ వేయండి. అలాగే వీడియో మేము కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాం. ఎందుకంటే అందరూ ఇన్స్టా రీల్స్ షార్ట్లు చూసి ఎక్కువ లెంత్ అయింది వీడియో చూడడానికి మేము కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాము. అలాగే మన రైతులకు ఇచ్చే పనిముట్లు పరికరాలు అలాగే కనుమరుగైపోతున్నాయి. అలాగే ఈ బరిని కూడా కొంతకాలం కనుమరుగైపోతుంది. అందుకనే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం నేను చేస్తున్నాను. అలాగే చిన్నప్పుడు మా నాన్న తెల్లవారుజాన్నే లేకపోతే నా 5 గంటలకి తోటలోకి వెళ్దాం పిక్కల అన్నకని తీసుకెళ్ళేవాడు. అప్పుడు అనిపించింది, ఏట్రా బాబు ఈ బాధ, ఇంటి దగ్గర పడుకోవచ్చు కదా హాయిగా అనిపించింది. కానీ ఈరోజు నాకు ఎన్ని తెలుస్తున్నాయంటే ఆ రోజు చిన్ననాడే జ్ఞాపకాలను ఇప్పుడు తెలియడం వల్ల నాకు అన్నీ తెలుస్తున్నాయి. అప్పుడు మా నాన్న ఇవన్నీ తీసుకెళ్ళి చెప్పడం వల్ల నీకు నేను ఇవన్నీ తెలియజేస్తున్నాను. అప్పుడు ఎలాగపోతే ఇప్పుడు నాకేమీ తెలియదు కదా, నేను ఇంటి దగ్గరలాగే పడుకుంటే ఏమీ తెలియదు కదా. అందుకనే ఈ వీడియో మీకు చేస్తున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.